రెండు రాష్ట్రాల కంపారిటివ్ గా ఆర్టీఐ యాక్టివిస్టుల యొక్క ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని ప్రచారం చేయడంలో ఎంతవరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంకరేజ్మెంట్ చూపించే పరిస్థితి ఉంది? రాహుల్ గారేమో డిస్కరేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎంతవరకు అంటే మనకు మళ్ళీ బ్యాక్ టు ఇది రావడానికి ఇప్పుడు ఇమీడియట్ గా ఎలాంటి స్కోప్ ఉంది దానికి? ఇప్పుడు ఇమీడియట్ గా ఏంటంటే మీడియానే మనం చెప్పినట్టుగా మనం చర్చించుకుంటున్నట్టుగా మీడియా ఆర్టీఐ యాక్ట్ ని ప్రతి మీడియా అది పెద్ద పెద్ద సంస్థ కావచ్చు, కింద సంస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఐ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద ఎఫెక్టివ్ గా వార్తలు రాస్తూ గనక ముందుకు వెళ్తే ప్రజల్లో పాజిటివ్ థింకింగ్ గా తీసుకెళ్తే ఈ ఆర్టీఐని ఎఫెక్టివ్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంత ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇప్పుడు అట్లా సమాచార కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కొత్త రెండు రాష్ట్రాలు విడదీసి కొత్త కమిషనర్ ఏర్పాటు చేసే క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా నోటిఫికేషన్ జారీ చేసి సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి చాలా అంటే అవగాహన ఉన్న వాళ్ళు, పూర్వం ఆర్టీఐ మీద పూర్తిగా అవగాహన ఉన్న శ్రీనివాస్ మాధవ్ లాంటి వారిని కూడా దీంట్లో కనుక పెట్టినట్టు ఏమవుతుందంటే వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రభుత్వం ఏంటంటే ఏర్పాటు చేసినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వారిని చట్టానికి లోబడి మాత్రమే తీర్పు ఇచ్చే విధంగా మాత్రం ప్రభుత్వాలు ఆదేశిస్తే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి మేలు చేస్తుంది. ఇంకొకటి ఆర్టీఐ యాక్ట్ లో ప్రభుత్వాలు దీని మీద ఎందుకు నెగిటివ్ ఉందంటే సమాజ చట్టం అంటే మనకు వ్యతిరేకంగా ఆర్టీఐ పెడుతున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆస్తులు, ఎందుకంటే ఆర్టికల్ 51A ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం పౌరుడి బాధ్యత చట్టం పేర్కొంది. ఆ విధంగా ఆర్టీఐ యాక్టివిస్ట్ లో ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ ధ్వంసం అవుతున్నా నష్టం జరుగుతున్నా కానీ మేము ఆర్టీఐ పెట్టి ఇక్కడ గత 10 ఏళ్లుగా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడాం మేము. అంటే దాని వల్ల ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, జీతం తీసుకుని పనిచేసే అధికారుల బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం.